నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరిహద్దుల్లో దాయాది సైన్యం కాల్పులకు దీటుగా బదులిచ్చిన భారత్. ఒకే సెక్టార్లో 4 పాకిస్తానీ సైనిక పోస్టులు ధ్వంసం. భారీగా శత్రు సైనికుల హతం. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కసరత్తు వేగవంతం. 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. నవంబర్ నెలాఖరులోగా నిర్మాణ శిల్పి ఎంపిక. తెలంగాణలో KG to PG విద్యా విధానంలో భాగంగా విరివిగా గురుకులాలు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్న కేసీఆర్. నిరుద్యోగులకు వయోపరిమితి 42 ఏళ్లకు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సానుకూలత. రేపు రావాల్సిన గ్రూప్ 2 నోటిఫికేషన్ వాయిదా. దేశవ్యాప్తంగా అంబరానంటుతున్న దీపావళి సంబరాలు. ఆకట్టుకుంటున్న దీపాలంకరణలు, బాణాసంచా వెలుగు జిలుగులు. సరిహద్దుల్లో వీర జవాన్లకు దీపావళి శుభాకాంక్షల వెల్లువ. పాక్తో మిఠాయిల పంపిణీ కార్యక్రమం ఉండదన్న భారత సైన్యం. దేశ రక్షణ కోసం 200 విమానాలు సమకూర్చుకునేందుకు కేంద్రం సన్నాహాలు. భారత్లోనే ఉత్పత్తి చేసే విధంగా నిబంధన. నేడు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి సమరం. టైటిల్ కోసం పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత హాకీ జట్టు. సరిహద్దుల్లో పదే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. శనివారం రాత్రి నియంత్రణ రేఖ వద్ద 4 పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్ సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. శనివారం కతువా, ఆర్ఎస్పురా సెక్టార్లలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ BSF జవాను, మరో స్థానిక మహిళ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్తాన్తో కలిపి దీపావళి జరుపుకోవడం లేదని సైన్యం ప్రకటించింది. ప్రతి ఏటా దీపావళి నాడు పాక్ సైన్యానికి భారత సైనికులు మిఠాయిలు అందిస్తారు. ఈ ఏడాది అలాంటి వేడుకలు ఉండబోవని భారత సైన్యం స్పష్టం చేసింది. 2018 చివరికల్లా అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ శిల్పి ఎంపిక, ఆకృతుల రూపకల్పనపై దృష్టి పెట్టింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన CRDA నిర్మాణాలు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తోంది. నవంబర్ నెలాఖరులోగా భవన నిర్మాణ శిల్పిని ఎంపిక చేయాలని భావిస్తోన్న CRDA మరో 3 నెలల్లో నమూనాలు రూపొందించాలని గడువు నిర్దేశించుకుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ CRDA శరవేగంగా కసరత్తు సాగిస్తోంది. ప్రధాన ఆర్కిటెక్చర్ సంస్థను ఎంపిక చేయడం కోసం మంగళవారం నుంచి టెండర్లు స్వీకరిస్తున్న CRDA నవంబర్ 16 వరకు గడువు విధించింది. టెండర్ ప్రక్రియలో ఎంపికైన ఆర్కిటెక్చర్ సంస్థ 3 నెలల్లో కాన్సెప్ట్ డిజైన్, 5 నెలల్లో మాస్టర్ ప్లాన్, అర్బన్ డిజైన్ అందించాల్సి ఉంటుంది. హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు, శాసనసభ, శాసన మండలి, సచివాలయం, కార్యాలయాలు, అధికారుల నివాస ప్రాంగణాలు సహా ముఖ్యమైన భవనాల ఆకృతులు రూపొందించాలని CRDA పేర్కొంది. హైకోర్టు శాసనసభను 9,23,885 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంటుందని CRDA తెలిపింది. ప్రమాదాల నివారణకు తీసుకునే జాగ్రత్తలను వివరిస్తూ మాస్టర్ ప్లాన్ సమర్పించాలని టెండర్ ప్రకటనలో పేర్కొంది. భవన సముదాయాలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తొలుత పరిపాలనా నగరాన్ని 918 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 1,350 ఎకరాలకు పెంచింది. బహుళ ప్రయోజనకరంగా ఉండేలా భవనాలను తీర్చిదిద్దాలని CRDA మార్గదర్శకాల్లో పేర్కొంది. సాంకేతికత వినియోగం, దీర్ఘకాలిక నిర్వహణ, రహదారుల వ్యవస్థ, ఆహ్లాదకరమైన ప్రదేశాలు సహా వివిధ అంశాలను వివరించింది. ప్రభుత్వ భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందనుందని, ఇందుకు వీలుగా సవివర ప్రాజెక్టు నివేదిక సమర్పించాల్సిన బాధ్యతను ప్రధాన ఆర్కిటెక్చర్ సంస్థ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆధునిక సాంకేతికత సహకారంతో సాగించే పాలనకు వీలయ్యేలా, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాలన్నీ వాస్తుశాస్త్ర నియమాల ప్రకారమే నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు సంకల్పించింది. భవిష్యత్తులో భవనాలను 10% మేర విస్తరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి భవనంలో అధికార స్థానం నైరుతి ప్రాంతంలో ఉంచి అందులోకి వచ్చే మార్గం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారు. భవన సముదాయాల్లో ఎత్తైన భవనం నైరుతిలో ఉండేలా, మధ్యాహ్న సమయంలో భవనం నీడ మిగిలిన భవనాలపై పడేలా నిర్మిస్తున్నారు. భవనంలోకి ప్రవేశ ద్వారాలు, కిటికీలు అన్నీ సరిసంఖ్యలో ఉండేలా ఈ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్తు ఆదా అయ్యేలా తగిన ఏర్పాట్లు ఉండాలంటూ ప్రణాళిక రూపకర్తలకు మార్గనిర్దేశం చేశారు. అత్యాధునిక భద్రతా వ్యవస్థ అన్ని వైపులా స్పష్టంగా కనిపించేలా నిర్మాణం చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే సరైన మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గురుకుల విద్యా వ్యవస్థ విస్తరణపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన ఆయన వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మంది మైనార్టీ విద్యార్థులకు గురుకుల విద్య అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీ విద్యార్థుల కోసం 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి మైనార్టీ విద్యార్థుల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 71 గురుకులాలు సహా మరో 89 గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకులాల ద్వారా 17,000 మందికి విద్య అందుతోందన్న ఆయన దీనికోసం 143 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం 160 గురుకులాల ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్న సీఎం ఇందుకోసం 2,568 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు వివరించారు. దీనికి అదనంగా గురుకులాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాల కోసం 3,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు. రానున్న రోజుల్లో గురుకులాల సంఖ్యను భారీగా పెంచుతామన్న ముఖ్యమంత్రి ఈ పాఠశాలలే కేజీ టు పీజీ విద్యా విధానానికి పునాదిలా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా దీపావళి సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల్లో నేతలు ప్రజలతో మమేకమై సంబరాల్లో మునిగి తేరారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలంటూ స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటుతోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొన్ని విక్రయ సంస్థలు భారీ రాయితీలను ప్రకటించాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బన్నువాడలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యారు. దోమలపై దండయాత్ర, స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించిన అనంతరం బాణసంచా కాల్చి పండుగను జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీఏఆర్ పాఠశాల విద్యార్థులు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. పండుగ విశిష్టతను ప్రజలకు వివరించారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం దీపాలను వెలిగించి వేడుక నిర్వహించారు. రావణ వధను ప్రదర్శించిన అనంతరం మందుగుండు సామాగ్రిని కాల్చారు. గుంటూరులో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన ఉద్యోగులు, బంధుమిత్రులతో కలిసి వేడుక చేసుకున్నారు. పెద్దలు సైతం పిల్లలతో కలిసిపోయారు. రంగురంగుల బాణసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. విజయనగరం స్పార్క్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో సేవ్ దివాళీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగరంలో బాణసంచా దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అన్ని దుకాణాలు ఒకే చోట ఉండడం వల్ల ప్రత్యేక డిస్కౌంట్లతో అమ్మకందారులు ఆకట్టుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర నగరాల్లో దీపావళి సందడి నెలకొంది. వ్రతాలు, పూజలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పూలు, పూజా సామాగ్రి, దీపాలు కొనుగోలు చేశారు. హన్మకొండలోని ప్రధాన కూడళ్లు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఆదిలాబాద్ మార్కెట్లో రకరకాల దీపాలు కొలువుదీరాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన దివ్వెలు ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీ పూజ కోసం సామాగ్రిని ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని గిరిజనులు దీపావళిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడి నృత్యాలు చేస్తూ దేవతల్ని పూజించారు. పలు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు చిన్నారులతో బాణసంచాలు కాల్చి పండుగ విశిష్టతను వివరించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య కళాశాల నిర్వహించిన దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. యువతుల దాండియా నృత్యాలు అలరించాయి. వారంతా దీపాలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖమ్మం పెవిలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. పిల్లా పాపలతో వచ్చి పటాసులు కొనుగోలు చేశారు. దీపావళి వేళ టపాసుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కనీసం 1000 రూపాయలు ఖర్చు చేస్తేనే కాని మోస్తరు బాణసంచా రాకపోవడం సామాన్యులను నిరాశపరుస్తోంది. చేసేదేం లేక అరకొరగానే మతాబులు కొంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులు తగిన గిరాకీ లేక ఆందోళన చెందుతున్నారు. అజ్ఞానాంధకారం తొలగించడానికి జ్ఞానకాంతులు వెలిగించి లోకానికి వెలుగులు పంచే దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. గృహాంగణాలు దీపమాలికల శోభతో వెలిగిపోతున్నాయి. బాణాసంచా వెలుగు జిలుగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీదేవి, కాళీమాతకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారతావనిలో దీపావళి సందడి నెలకొంది. అందమైన ముగ్గులు, అలంకరణలతో ఇళ్లన్నీ కొత్త శోభ సంతరించుకున్నాయి. విద్యుత్ దీపాలతో ప్రధాన నగరాలన్నీ దగదగలాడుతున్నాయి. ప్రాచీన, ప్రధాన, చారిత్రక కట్టడాలను అందంగా అలంకరించారు. ఆ ప్రదేశాలన్నీ రాత్రివేళల్లో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. సహజమైన దీపకాంతులతో అక్షరధాం ముచ్చటగొలుపుతోంది. పర్యావరణ హితమైన దీపావళి జరుపుకోవాలనే సందేశాన్ని ఇచ్చేలా ప్రాంగణం మొత్తాన్ని దీప ప్రమిదలతో నింపేశారు. భక్తులు వెలిగించిన దీపాల వెలుగులో అక్షరధాం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోనూ దీపావళి సందడి నెలకొంది. దీపకాంతులతో ఈ దేవాలయం స్వర్ణకాంతులీనుతోంది. తటాకంలో అప్పుడప్పుడు ఎగసిపడుతున్న నీటిధార సందర్శకులను కట్టిపడేస్తోంది. దీపావళి సందర్భంగా బంగాల్లో కాళీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బంగాల్లో కొన్ని చోట్ల ప్రత్యేక మండపాల్లో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. చెన్నైలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్ద అంతా కలిసి బాణసంచా కాల్చుతూ సంతోషంగా గడిపారు. అపార్ట్మెంట్ వాసులంతా ఒకచోట చేరి టపాసులు పేల్చుతూ సరదాగా గడిపారు. త్రివేంద్రంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కళాకారుల ప్రతిభ, విన్యాసాలు చూసిన ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. వారం రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. బాణసంచా దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న వీర జవాన్లకు దేశ ప్రజలంతా దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా వారి త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని బాండాలో భారీగా తరలివచ్చిన ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలహాబాద్లో స్థానికులంతా ఒక్కచోటకు చేరి కొవ్వొత్తులు వెలిగించి వీర జవాన్లను స్మరించుకున్నారు. నాగ్పూర్లోని ఓ పాఠశాల విద్యార్థులు దీపాలు వెలిగించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. భోపాల్లోని శౌర్య స్మారక్ వద్ద ఎన్సీసీ విద్యార్థులు సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో సైనికుల కుటుంబాలకు ప్రత్యేక మేళా ఏర్పాటు చేశారు. సైనికుల కుటుంబీకులంతా వచ్చి అక్కడ సరదాగా గడిపి దీపావళిని జరుపుకున్నారు. రాజస్థాన్లోని బికనీర్లో బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. కాళీమాతకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చారు. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఈ సందర్భంగా ప్రతినబూనారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఏపీపీఎస్సీలో సంస్కరణలకు సంబంధించి పలు కీలకమైన అంశాలు చర్చించారు. ఉద్యోగార్థుల వయోపరిమితి సడలింపుపై ప్రభుత్వం ఆలోచిస్తున్నందువల్ల సోమవారం విడుదల కావాల్సిన ప్రకటనలు 4 నుంచి వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు సీఎంతో భేటీ తర్వాత ఉదయ్ భాస్కర్ చెప్పారు. యాక్చువల్గా మేము ఈ నెల 31వ తారీఖు లోపు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నామండి. కానీ ప్రభుత్వం పరిశీలనలో ఈ 42 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ గురించి 40 నుంచి 42కి కొంతమంది ఈ అభ్యర్థులు కోరుతుండటం వలన అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి దాని మీద ఏ డెసిషన్ అయినా వచ్చే వరకు వారం 10 రోజుల పాటు ఈ నోటిఫికేషన్ని డిలే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. కర్నూలులో 3 కోట్ల రూపాయలతో మినీ హజ్ హౌస్ నిర్మించనున్నట్లు సోమవారం విజయవాడలో తనను కలిసిన ముస్లిం ప్రతినిధులు, మత గురువులకు తెలిపిన ఆయన కర్నూలు గణేష్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న మసీదు కోసం 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. జామియా మసీదు విస్తరణలో భాగంగా 2 అంతస్తుల నిర్మాణానికి 49,50,000 రూపాయలు ఇవ్వాలని, ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి 20 కోట్ల రూపాయల నిధులను త్వరితగతిన విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం ఇస్తున్న 50,000 నగదు అందరికీ అందేలా దుల్హన్ పథకం గడువును పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దేశంలోనే అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్ నూతన యువ విధానం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలో అత్యుత్తమ 10 యూత్ పాలసీలను అధ్యయనం చేసి వాటిలోని ఉత్తమ అంశాలతో ఆంధ్రప్రదేశ్ యువ విధానాన్ని రూపొందించాలని సూచించారు. యువ అభివృద్ధి సొసైటీ, యువ భవనాల నిర్మాణం, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ముఖ్యాంశాలుగా యువజన క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించిన ముఖ్యమంత్రి దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. 15 ఏళ్ల నుంచి యువకుల్లో నిగుడీకృతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసేలా యువజన విధానం ఉండాలన్నారు. ఇంక్యుబేషన్స్, ఆవిష్కరణలు, అంకుర కేంద్రాల్లో యువతను భాగస్వాములను చేయాలని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉండాలంటే తగిన శారీరక దారుఢ్యం ఉండాలని, వ్యసనాల బారిన పడకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్వహించనున్న జన చైతన్య యాత్రలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ 1న ఒంగోలు నియోజకవర్గంలోని కొప్పోలు నుంచి ఆ కార్యక్రమం మొదలు కానుంది. అదే రోజున ఒంగోలులోని A1 కన్వెన్షన్ కేంద్రంలో జరిగే పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ 2 కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ పరిశీలించారు. దేశ రక్షణ అవసరాల కోసం దాదాపు 200 విమానాలు సమకూర్చుకోవడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వాటి సాంకేతికతను బదలాయిస్తూ విమానాలను భారత్లోనే తయారు చేయాలని షరతు విధిస్తోంది. పాకిస్తాన్, చైనాను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వస్తే అవసరమైన విమానాల కంటే 3వ వంతు మనకు తక్కువగా ఉన్నాయి. ఈ లోటు భర్తీ చేసుకోవడం సహా రష్యాకు చెందిన పాత విమానాలు పూర్తిగా తొలగించాలంటే మరో 100 విమానాలు అవసరమవుతాయి. ఇందుకోసం 1,00,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 126 నుంచి 36కి తగ్గిపోవడంతో వాటిని భర్తీ చేయాలని వాయుసేన యోచిస్తోంది. భారత్లో తయారీ కార్యక్రమానికి ఊతమిచ్చేలా విదేశీ తయారీదారులు భారత్కు వచ్చి ఉత్పత్తి చేసేలా సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం చాలా దేశాలకు లేఖలు పంపగా కొన్ని సంస్థలు స్పందించాయి. భారత్లోనే ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేయడానికి వీలుగా విమానాలు తయారీ చేస్తామని లాక్హీడ్ మార్టిన్ సంస్థ తెలిపింది. తేలికపాటి విమానాలైన తేజస్ల సంఖ్యను పెంచాలని వాయుసేన కోరింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఓ దుకాణంలో జరిగిన ప్రమాదం మిగిలిన దుకాణాలకు వ్యాపించింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అగ్నికిరలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పంజాబ్లోని భతిందాలోనూ ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10ల సంఖ్యలో దుకాణాలు తగులబడ్డాయి. కొనుగోలుదారుల వాహనాలు నిలిపి ఉంచిన ప్రాంతానికి మంటలు వ్యాపించి కొన్ని ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడుతో ఎగిసిన అగ్నికీరలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్కు వ్యాపించాయి. భయపడిన అపార్ట్మెంట్ వాసులు కట్టుబట్టలతో రోడ్డుపైకి పరుగులు తీశారు.
మలేషియాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి పోరులో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకుంది. సెమీస్లో పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి ఫైనల్లో ప్రవేశించిన భారత్ తుది సమరంలోనూ సత్తా చాటి టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్ షూటౌట్లో 3-2 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్కు చేరింది. లీగ్ దిశలో 2-1 గోల్స్ తేడాతో పాక్పై నెగ్గిన భారత జట్టు ఫైనల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరడం భారత్కు ఇది మూడోసారి. 2011లో ఈ టోర్నీ నెగ్గిన భారత్ 2012లో పాక్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో దీపావళి సంబురాలు అంబరానంటాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినీ గీతాల వరకు గాయకులు తేనెలొలికే గాత్రంతో హుషారెత్తించే పాటలకు సందర్శకులు మైమరిచిపోయారు. డాన్సర్లు చేసిన నృత్యాలు అదరహో అనిపించాయి. శాస్త్ర సాంకేతిక, దేశ ప్రగతి, పర్యావరణ సమతౌల్యం, చెట్ల పెంపకం ఆవశ్యకత తదితర అంశాలపై ప్రదర్శించిన శకటాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, ఆధునికతల మేళవింపుగా శకటాలు చూపరులకు ముచ్చట గొలిపాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.